హాయ్! రీసెంట్ టైమ్స్‌లో మన ఫోను హ్యాక్ అవుతుందని చాలామందికి తెలీదు. అసలు ఈ వీడియో ద్వారా మీకు ఫోను హ్యాక్ అవుతే దాని యొక్క సింప్టమ్స్ మీకెలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్తాను. సో, ఫస్ట్ మీ ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అన్‌నోన్ యాప్స్ నుంచి చాలా నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంటాయి. రమ్మీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి, ఈ లూడో ఆడండి, ఈ డబ్బులు యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి, ఈ పర్సనల్ లోన్ అప్లై ఇలాంటి పిచ్చి పిచ్చిగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలా వస్తే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. రెండోది మీ ఫోన్ యొక్క బ్యాటరీ బాగా డౌన్ అయిపోతుందంటే, ఛార్జింగ్ పెట్టిన వెంటనే దిగిపోతుంది అంటే, ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకోండి. అదొకటి మంచి పని. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకుంటే మనం ఈ హ్యాకింగ్ నుంచి కొంచెం బయటపడొచ్చు. అదొకటి. ఫోన్ ఒకటి మీరు ఒక యాప్ యూజ్ చేస్తున్నప్పుడు స్లోగా ఆహ్, ఫో పని చేయకపోవడం, వెంటనే ఇంకో యాప్ ఓపెన్ అవ్వకపోవడం ఆటోమేటిక్. ఇంకోటి స్పామ్ కాల్స్ ఒకటి వస్తూ ఉంటాయి. ఆ లోన్, పర్సనల్ లోన్ కావాలి, ఇది కావాలని. యాక్చువల్‌గా బ్యాంకోడి దగ్గర ఒక్కసారి లోన్ తీసుకుంటే మన కాంటాక్ట్ ఇన్ఫో అనేది అన్ని బ్యాంకులకి వెళ్ళిపోద్ది. సో, వెనకాల ఉన్న బ్రోకర్ ఏజెంట్లు ఏం చేస్తారంటే మన నెంబర్ అన్ని లోన్ అకౌంట్లకి పాస్ చేస్తారంటే అందరు బ్యాంక్ ఏజెంట్లకి. సో, ప్రతి ఒక్కడి నుంచి ముంబై నుంచి ఎవరి నుంచో ఫోన్ చేసి మనకి ఈ లోన్ తీసుకోండి, ఆ లోన్ తీసుకోండి అని అంటారు. అలా చేసినా మన ఫోన్ ఒక విధంగా హ్యాక్ అయినట్టు కాదు కానీ మన ఫోన్ యొక్క సమాచారం వాడికి వెళ్ళినట్టు ఒక విధంగా. అది కూడా ఒక హ్యాకింగ్ లెక్కే. సో, ఫోను ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. ఎయిదర్ మీ ఫోన్‌ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. అన్‌నోన్ యాప్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అది బెటర్ ఐడియా. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఛార్జింగ్ కూడా 100% పెట్టొద్దు. ఎప్పుడైనా 90, 95 మధ్యలోకి వచ్చిన తర్వాత కట్టేయండి. ఇది మీకు హెల్ప్ అవుద్ది.